సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబుపై క్రమశిక్షణా చర్యలు తీసుకోబోతున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. తాజాగా సంతనూతలపాడు నుంచి ఎమ్మెల్యేగా సుధాకర్ బాబు ఉన్నప్పటికీ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల్లో భాగంగా సంతనూతలపాడు నియోజకవర్గానికి మేరుగ నాగార్జున్ను ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. అప్పటి నుండి సుధాకర్ బాబు అసంతృప్తితో ఉన్నారు. నిన్న సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మేరుగ నాగార్జున పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయసాయిరెడ్డి కూడా వచ్చారు. అయితే ఎమ్మెల్యే సుధాకర్ బాబు మాత్రం రాలేదు. దాంతోపాటు ఈ కార్యక్రమానికి ఎవరూ వెళ్ళవద్దు అంటూ ఎమ్మెల్యే సుధాకర్ బాబు వైసీపీ వాళ్లకు మెసేజ్లు పంపారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి నిన్ననే స్పందించారు. పార్టీ అధ్యక్షుడు నిర్ణయించిన తర్వాత ఒక అభ్యర్థిని ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత అతనికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం, అతన్ని పరిచయం చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యే సుధాకర్ బాబుపై ఉంటుంది. కానీ ఆయన ఈ కార్యక్రమానికి రాలేదు, మెసేజ్లు పెడుతూ ఉన్నారు రావద్దండి ఎవరు అంటూ. ఇలా చేయడం ద్వారా క్రమశిక్షణను ఉల్లంఘించారు. కాబట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. క్రమశిక్షణ ఉల్లంఘన కింద ఆయనపై జగన్మోహన్ రెడ్డికి తాము ఫిర్యాదు చేస్తామని కూడా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. వైసీపీ అన్నది ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీలో అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలే అంతిమంగా ఉంటాయి. వాటిని పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ గౌరవించాలి. కానీ సుధాకర్ బాబు మాత్రం అలా చేయకుండా, కార్యక్రమానికి రాకుండా, మేరుగ నాగార్జున్ని పరిచయం చేయకుండా తప్పు చేశారు. కాబట్టి అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తాం, క్రమశిక్షణ చర్యలు కూడా ఉంటాయి అని విజయసాయిరెడ్డి ప్రకటించారు.